ఇక గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ నిర్మించిన అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చేస్తుంది. గచ్చిబౌలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాలనీలో కొత్తగా షెడ్లు ఏర్పాటు చేసింది. షెడ్లకు అనుమతులు లేకపోవడంతో హైడ్రా కూల్చేస్తుంది. సంధ్యా కన్వెన్షన్ యాజమాన్యం అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది. ప్రభుత్వ సర్వే నెంబర్ ఉండడంతో రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు హైడ్రా పూర్తిగా నేలమట్టం చేస్తుంది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో జరుగుతున్నారు. కుమార్, ప్రస్తుతం ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయా, కంప్లీట్ అయ్యాయి, ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, హైడ్రా మరొకసారి తన దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. గచ్చిబౌలిలోని ఏదైతే సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన షెడ్లన్నీ కూడా కొద్దిసేపటి క్రితం హైడ్రా అయితే కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఎందుకంటే సంధ్యా కన్వెన్షన్ సంబంధించి గతంలో కూడా ఈ సంధ్యా కన్వెన్షన్స్ అనేక వివాదాల్లో ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో ఒక లేఅవుట్ అయితే ఉంది. ఈ లేఅవుట్కు సంబంధించి రోడ్లు, పార్కులన్నీ ఆక్రమించి సంధ్యా కన్వెన్షన్ కొన్ని షెడ్లు అయితే ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు అక్కడ సొసైటీ సభ్యులు కూడా వరుసగా ఫిర్యాదులు చేయడంతో కూడా ఏదైతే ఫెర్టిలైజేషన్ సంబంధించి ఒక సొసైటీ సభ్యులు అయితే అక్కడైతే ఉన్నారో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కొన్ని ఫెర్టిలైజర్ సంబంధించి ఏదైతే సభ్యులు అక్కడ ఏదైతే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఏదైతే వాళ్ళైతే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మేరకు ముఖ్యంగా ఏదైతే హైడ్రా అధికారులు ముందుగా దీనిపై పూర్తిగా వెరిఫై అయితే చేశారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ కట్టడాలు అంటే అక్రమంగా అక్కడ రోడ్లు అలాగే మరొక పక్క పార్కులు ఇవన్నీ కబ్జా చేసి అక్కడ కొన్ని తాత్కాలిక షెడ్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ షెడ్లన్నింటినీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు అయితే ప్రారంభించారు. అలాగే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందుగానే పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా ఈ సంధ్యా లేఅవుట్కి సంబంధించి అటు పార్కులు, రోడ్లు అంటే లేఅవుట్కి సంబంధించి కొన్ని పార్కులు, రోడ్లు కూడా అక్కడైతే ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అక్కడ రూపురేఖలన్నీ మార్చి కూడా ఇటు సంధ్యా కన్వెన్షన్ అక్కడ ఆక్రమించి అక్కడైతే ఈ షెడ్లు అయితే నిర్మించింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆ సొసైటీ సభ్యులు కూడా హైడ్రాకి ఫిర్యాదు చేయడంతో కూడా హైడ్రా అయితే ప్రస్తుతం రంగంలోకి దిగింది. అలాగే మరొక పక్క అక్కడ ఉన్న షెడ్లన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేస్తుంది. సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్తో పాటు అక్కడ ఉన్న కిచెన్ అన్ని కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేసింది. అలాగే మరొక పక్క హైడ్రా కూడా ఇప్పుడు ఈ నెల 8వ తారీఖు నుంచి ఇటు హైడ్రా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కబ్జాదారులపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హైడ్రా సూచిస్తుంది. అలాగే మరొక పక్క ఇటు చెరువులు అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించిన ఏదైనా సరే ఏదైతే ఆక్రమిస్తే వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హైడ్రా అయితే సూచిస్తుంది. అలాగే మరొక పక్క ఈ నెల 8వ తారీఖుని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ కానుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.